అనేది మనకి ప్రత్యేకత ఏంటంటే NAC A గ్రేడ్తో ఉన్నది. దాంతోపాటుగా మనకు ఉన్న కోర్సులు యూనివర్సిటీలో లేని కోర్స్ అంటూ ఏది లేదు. అందులో మనకి బీకామ్ బీఎస్సీతో పోల్చుకుంటే దాంతోపాటుగా మనకి బీఎస్సీ అగ్రికల్చరు, బీటెక్ ఆల్ కోర్సెస్ విత్ AIML కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, దాంతోపాటుగా ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, డిఎస్ అంటారు దాన్ని, ఐటీ కానివ్వండి, ఐఏఎస్ కానివ్వండి, అన్ని కోర్సెస్ ఉన్నాయి. దాంతోపాటుగా మనకి బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్, ఇవాళ రేపు అందరూ బీఎస్సీ అగ్రికల్చర్ కానీ బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ కోసం కానీ మహారాష్ట్రని వెళ్తున్నారు. కాకపోతే ఆ కోర్సుల ఆ కాలేజీల కన్నా కూడా మనకి ఢిల్లీ దగ్గర మనకి TMG యూనివర్సిటీ, తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ అనేది మనకి మొరాదాబాద్ నియర్ టు గజియాబాద్ ఉంటుంది. ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో దిగ్గానే కానీ మీకు రైల్వే స్టేషన్లో దిగినా కానీ మీకు అక్కడ నుంచి 140-150 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. మీరు ఇంచుమించుగా ఒక 2 గంటల ప్రయాణంలో మీరు యూనివర్సిటీలో చేరుకుంటారు. అక్కడ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ అనేది మనకి ఇంచుమించుగా మనకి దాదాపుగా ఒక 870 మంది నుంచి 890 వరకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ అయితే మనకి ఒక 97 మంది వరకు ఉన్నారు. అక్కడ మనకి సౌత్ ఇండియా ఫుడ్ అనేది ఉన్నది. ఎక్కువ మంది మనకు కరీంనగర్ నుంచి అనేది ఇంచుమించుగా ఒక 34 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఒక 268 మంది వరకు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సెస్ కోసం ఉన్నారు. మనకి బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ కూడా 18 మంది స్టూడెంట్స్ గత సంవత్సరం జాయిన్ అయినారు. ఈ సంవత్సరం దాన్ని బీట్ చేయాలి, మన కరీంనగర్ ఫుడ్ ఉండాలి అంటే మన కరీంనగర్ నుంచి ఎక్కువ మంది మీరు హైదరాబాద్ పోయి మల్లారెడ్డి యూనివర్సిటీ కానివ్వండి, ఇంకో యూనివర్సిటీ కానివ్వండి, వేరే కాలేజీలకు కట్టే డొనేషన్లకు పోలిస్తే ఆ డొనేషన్ డబ్బులతోటే మీరు ఫుడ్ హాస్టల్తో పాటుగా మీకు ఆ డబ్బులతోటే మీరు చదువుకోవచ్చు. మీకు ఇంకొకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఫస్ట్ సెమిస్టర్ ఫీజు ఒక్కటి మాత్రం కడితే చాలు. దాని తర్వాత మీకు ఎడ్యుకేషన్ లోన్ అనేది కూడా ఏ కొలాటరల్ కానీ ఇంకోటి కానీ ఏది లేకుండా, ఏ ఆస్తులు కానీ ఒక ఐడెంటిటీ కార్డు కానీ అట్లాంటివి పెట్టుకోకుండా ఎడ్యుకేషన్ లోన్ కూడా చేపించే పూర్తి బాధ్యత నాది. నా పేరు డాక్టర్ భరత్ రెడ్డి, చింతల, చీరుమావిడి మండలం, కరీంనగర్ డిస్టికే. నేను ఈ జిల్లాకు వచ్చి నేను మరీ చెప్తున్నాను, మన జిల్లా నుంచి వెళ్ళి ఎంతోమంది పోతున్నారు. అయినా కూడా చెప్తున్నా, నేను ప్రతి ఒక్కరు పోయే వాళ్ళు నన్ను సంప్రదించితే KR ఎడ్యుకేషనల్ సర్వీసెస్, SR నగర్ మెట్రో స్టేషన్ పక్కనే మన ఆఫీస్ ఉంటుంది. మనకి ఇంకో హెడ్ ఆఫీస్ వచ్చేసి KPHBలో ఉంది, మనకి దిల్సుఖ్ నగర్లో ఉంది, బెంగళూరులో ఉంది. మీకు కరీంనగర్లో అయితే ఆఫీస్ అనేది లేదు. కాకపోతే మీరు డైరెక్ట్గా మా PROs ఉన్నారు, PROస్ని మీరు సంప్రదిస్తే డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ అప్పటికప్పుడు రాసిస్తారు. మీ అడ్మిషన్ కోసం మీరు ఇంత ఎండలో మీరు బస్సు ఎక్కి ప్రయాణం చేయాల్సిన పని లేదు. మీ ఇంటి నుంచి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. పూర్తి బాధ్యత 4 సంవత్సరాలు మొత్తం నాదే అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. TMG యూనివర్సిటీకి అడ్మిషన్ తీసుకోండి. ఖచ్చితంగా మీ బెస్ట్ ప్లేస్మెంట్స్ అనేది తక్కువ ప్యాకేజే మాది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. మీరు హైదరాబాద్ పోయి లేదంటే కరీంనగర్లో ఇంకో కాలేజీకి పోయి ఆ డొనేషన్లు కట్టి అవి కట్టే కన్నా మీరు అక్కడ పోయి ఢిల్లీ దగ్గర పోయి మీరు చదువుకుంటే మీకు ఒక 4 భాషలు అనేది నేర్చుకుంటారు. అక్కడ మనకి ఒక 40 దేశాల నుంచి వెళ్ళి వస్తారు. అబ్రాడ్ లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతారు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. దాంతోపాటు మీకు జాబ్ అనేది ప్లేస్మెంట్లో చాలా బాగుంటుంది. ఇదైతే నేను గ్యారంటీగా చెప్పగలుగుతా. మీరు ఫ్యూచర్లో నన్ను ఖచ్చితంగా తలుచుకుంటారు. అడ్మిషన్ తీసుకోండి. అడ్మిషన్ కావాలంటే మీకు స్క్రోలింగ్లో ఒక నెంబర్ ఇస్తాము, దానికి కాంటాక్ట్ అవ్వండి. ఐకాన్ కన్సల్టేషన్ డాక్టర్ ప్లేస్మెంట్ అండ్ KR ఎడ్యుకేషనల్ సర్వీసెస్, డాక్టర్ చింతల భరత్ రెడ్డి, ఆథరైజ్డ్ కన్సల్టెంట్ ఫ్రమ్ TMU యూనివర్సిటీ. TMU యూనివర్సిటీ అనేది మనకి ప్రత్యేకత